నమస్తే, వెల్కమ్ టు G7 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మరణించిన మాజీ సభ్యులకు తెలంగాణ అసెంబ్లీ నివాళి. అక్టోబర్ 5 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయం. వైద్యారోగ్య శాఖలో నియామకాలకు సీఎం జగన్ ఆమోదం. కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశం. సీఎం పదవి కోసం పోటీ పడలేదు. అధికార పార్టీపై మండిపడిన ఈటెల. కమలా హారిస్ తో ప్రధాని మోదీ భేటీ. పలు కీలక అంశాలపై చర్చలు. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల కల్పనకు సీఎం జగన్ సంకల్పించారు. వైద్యారోగ్య శాఖలో నియామకాలకు ఆమోదం తెలిపారు. ప్రాథమిక ఆసుపత్రుల నుంచి బోధన ఆసుపత్రుల వరకు ఆరోగ్య శాఖకు సంబంధించి వివిధ స్థాయిల్లో 14,200 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించి నవంబర్ 15 నాటికి ముగించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండరాదని అన్నారు సీఎం జగన్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే మరణించిన మాజీ సభ్యులకు నివాళులర్పిస్తూ శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. అనంతరం శాసనసభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా దళిత బంధు వంటి పలు పథకాలకు సభ ముందుంచడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దమవుతోంది. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీల అమలు గురించి నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. మాజీ సభ్యులు శ్రీ కుంజ బుజ్జి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కుంజ బుజ్జి గారు 1985 నుంచి 1989 వరకు, 1989 నుండి 1994 వరకు మరియు 1994 నుండి 1999 వరకు భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని సిపిఐఎం పార్టీలో చేరారు. జనం పక్షాన ఎన్నో ఉద్యమాల చురుకుగా పాల్గొంటూ గిరిజన ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2021 ఏప్రిల్ 12వ తేదీన మరణించారు. వీరి వయసు 95 సంవత్సరాలు.
ములుగు శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ అజ్మీల చంద్రలాల్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గ మాజీ సభ్యులు శ్రీ చేకూరి కాశయ్య గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నది. ప్రముఖ గాంధేయవాది, తెలంగాణ తొలి ఉద్యమకారుడు శ్రీ చేకూరి కాశయ్య గారు 1972 నుంచి 78 వరకు పాల్వంచ శాసనసభ నియోజకవర్గానికి మరియు 1978 నుంచి 83 వరకు కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 2 పర్యాయములు కొత్తగూడెం అధ్యక్షుడిగా సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు. వీరు 1987 నుంచి 92 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. ఖమ్మంలో గురుదత్త ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రకృతి వైద్యమును పరిచయం చేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్లేని కృషి చేశారు. వీరు 2021 మే 25 తేదీన మరణించారు. వీరి వయసు 89 సంవత్సరాలు. వీరందరి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. Now, condolence motions in respect of the పరిషత్ ఫలితాలతో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 98% పైగా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందన్నారు ఆయన. భారతదేశ చరిత్రలో ఇదొక రికార్డుగా చెప్పవచ్చున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ సంక్షేమ పాలనకు ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 69.55% ఓట్లు వచ్చాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 64.8% ఓట్లు వచ్చాయన్నారు. పరిషత్ అధ్యక్షుల ఎన్నికతో రేపు 13 జిల్లాల జిల్లా పరిషత్ అధ్యక్షులు, 2 పనులు, సంక్షేమ పథకాలు వీటన్నిటి అమలును పర్యవేక్షించడం, అలాగే క్షేత్రస్థాయిలో పూర్తిగా అవి సరిగా అమలుగా జరిగే చూడడం, ఈ రెండింటి మీద కూడా ఒక అజమాయిషి, ప్రజల పెత్తనం నేరుగా ఎస్టాబ్లిష్ కావడం అనేది జరుగుతుంది. ఇది ఒక సంతోషించదగ్గ ప్రక్రియ పూర్తి కావడము, ఇది జరగడం ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ఉన్నతమైనది లేదా ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి చేసుకునే ప్రక్రియ ఇంకా పర్వదం లేదు. కాబట్టి అందరము ఆహ్వానించదగ్గ దీనిగా మేము భావిస్తున్నాం. పైగా మొన్నటి ఫలితాలు ఏవైతే వచ్చాయో అవి చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలతో తన ఆనందాన్ని పంచుకోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు తమ బాధ్యత ప్రభుత్వం వైపు నుంచి అలాగే పార్టీ వైపు నుంచి ఎంత పెరిగింది అనేది కూడా తన మాటల్లో ఆయనే వ్యక్తీకరించారు. నిజంగా కూడా ఇప్పుడు ఎలెక్ట్ అయిన వాటిలో 98% దాదాపుగా అన్ని 90% పైగా మాకు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆజమాయిషిలోనే ఉన్నాయి. కాబట్టి జెడ్పీటీసీలు కూడా 98% మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు. జిల్లా పరిషత్లన్నీ ఆటోమేటిక్గా ఇప్పటికే ముందే నిర్ణయం అయిపోయింది కాబట్టి ఏ పార్టీ అనేది ఇందులో సహజంగానే మీడియాకు పెద్ద ఉత్కంఠ కలిగించే అంశం ఉండకపోతే హుజురాబాద్ లో వ్యాన్ల కొద్దీ మద్యాన్ని పంచుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. టీఆర్ఎస్ మీటింగ్ కు రాకపోతే పథకాలు రావని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని తెలిపారు. వైఎస్ రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మీద పోరాడింది తానని ఈటెల చెప్పుకొచ్చారు. తాను సీఎం పదవి కోసం పోటీ పడలేదన్నారు. 2 గుంటల భూమి ఉన్నోడు 200 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ అక్రమ సంపాదనకు అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని అన్నారు ఈటెల. వాళ్ళందరూ మధ్యలో వచ్చిండు, మధ్యలో పోయి లైట్గా అంటాడు. ఎప్పుడు వచ్చినమ్మా మీ దగ్గరికి? 2002లో గజ్వేల్లో పార్టీలో చేరిన,
2003లో కమలాపూర్లో సభ పెట్టి మీ ఆశీర్వాదం కోసం వచ్చిన నేను 18 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు కళలు బిడ్డ ఈ బిడ్డ వాళ్ళు ఎల్లగొట్టేంత వరకు నేను ఆ పార్టీలో ఉన్న బిడ్డను కాదా? నీ పార్టీ చరిత్ర 100 ఏళ్ళు కాదు కేసీఆర్ గారు, నీ పార్టీ చరిత్ర 20 ఏళ్ళు, అలా నా చరిత్ర 18-12 సంవత్సరాలు వాస్తవం కదా. నన్ను పట్టుకొని మధ్యలో వచ్చిండు, మధ్యలో పోయినట్టవా నీ పడతం సుమారు చెప్పి చేస్తా ఉన్నాను. ఇవాళ నన్ను పట్టుకొని ఏమభివృద్ధి చేసిందంటాడు, ఏమభివృద్ధి చేసినావో నా కళ్ళు పల్లె చెప్పింది. ఇప్పుడు ఏమభివృద్ధి కళ్ళు పల్లె చెప్పింది, ఏమి అభివృద్ధి చేసినావో నా వేరు వెంట వాగు నడువు, ఏం అభివృద్ధి చేసినావో నా మానేరు వాగు నడువు, ఏమి అభివృద్ధి చేసినావో ఎండిపోని వాయి నడువు, తప్పని పైరు నడువు, కాలిపోని మూటలు నడువు. బిడ్డ తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. నువ్వు డబ్బు నమ్ముకున్నాడివి బిడ్డ తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. స్కీమ్ వర్కర్స్ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ ఇవ్వాలని, కనీస వేతనం 21,000 రాష్ట్రంలో అని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ రేపల్లిలో ప్రదర్శన, తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటి ధర్నా చేపట్టింది. కనీస వేతనం 19,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఈ పెరిగిన ధరల ప్రకారం 21,000 రూపాయల వేతనం. కానీ ఈరోజు స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనంలో పనిచేసేటువంటి వాళ్ళు, లేదు విద్యారంగంలో పనిచేసేటువంటి వాళ్ళు, లేదు ఐకేపీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వివిధ పథకాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి 10,000 రూపాయలు, 10,000 రూపాయలు తక్కువ, 10,000 రూపాయలకు 1,060 ఎక్స్ట్రా వేతనం ఇస్తా ఉన్నారు. కానీ 21,000 రూపాయల వేతనం అమలు చేయటం లేదు. కానీ 21,000 రూపాయల వేతనం అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఒక్కరోజు సమ్మె దేశవ్యాప్తం జరుగుతూ ఉంది. అట్లానే ఎప్పటి నుంచో స్కీమ్ వర్కర్లు అడుగుతా ఉన్నారు, అయ్యా మేము గౌరవ వేతనాలు, పారితోషికాలు, లేదు వేతనాల మీద పనిచేస్తున్నాము, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి. మేము 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మేము కూర్చుని తినాలి, లేదు 60 సంవత్సరాల తర్వాత వృద్ధాప్యంలో మందు బిడ్డలు కొనుక్కోవాలి, లేదు అనారోగ్యాలు ఉన్నప్పుడు మమ్మల్ని చూసేవాళ్ళు ఉండట్లేదు, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి, మేము రిటైర్డ్ అయ్యేటప్పుడు 5 లక్షల రూపాయలు ఇవ్వండి, అట్లానే చివరి నెల జీతం ఏదైతే ఉందో దీన్ని సగం జీతంగా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయటం లేదు. అందుకని ఈ రోజు మోడీ గారి ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ మోడీ గారు ఏదైతే ఆశా వర్కర్లు, అంగన్వాడీలు వీళ్ళందరికీ ఆయన మొట్టమొదటి అధికారంలోకి వచ్చి ముందు చెప్పాడు, భారతదేశం వెలిగిపోతుంది, భారతదేశంలో ఉన్న మహిళలందరూ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి. మరి వీళ్ళందరూ మహిళలు కాదా? వీళ్ళందరూ ఈ 7-8 సంవత్సరాల కాలంలో కేంద్రంలో మోడీ గారు తీసుకొచ్చిన విధానాల వల్ల వీళ్ళు ఏమాత్రం వెలిగిపోయారని చెప్పేసి మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాము. అట్లానే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు. ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళేదో గొప్ప ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్టు వీళ్ళకు ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డుని, వీళ్ళకి అమలవుతున్నటువంటి ఇళ్ల స్థలాల పథకము, వీళ్ళకి ఇస్తున్నట్టు అమ్మఒడి, వీళ్ళకి ఇస్తున్నట్టు విద్యా కానుక, వీళ్ళకి ఇస్తున్నటువంటి మిగతా భరోసా కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంగన్వాడీలకు అమలవు, ఆశా వర్కర్లకు అమలవు. అంగన్వాడీలకి, ఆశా వర్కర్లకు అమలు కాకపోతే వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అందుకని ఈ రోజు ఒకరోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో రేపల్లి నియోజకవర్గం పరిధిలో 4 మండలాల పరిధిలో ఈ సమ్మె జరుగుతూ ఉంది. అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలో భాగంగా ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఈ రోజు పాయకరావుపేటలో పర్యటించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా పాయకరావుపేట మండలం నరసాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ తోట నాగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అందించే ప్రతి పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వమే పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారని సందర్భంగా సోను వీర్రాజు అన్నారు. సందర్భంగా తాండవ చక్కెర కర్మాగారానికి సంబంధించి రైతులకు, కార్మికులకు జీతాలు, బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేసే విధంగా చర్యలు చేపట్టే విధంగా చేయాలని ఈ సందర్భంగా కార్మికులు, రైతులకు వినతిపత్రం అందించారు. కార్యకులు, బీజేపీ నాయకులు, జిల్లా నాయకులు సత్యనారాయణ, రవిరాజా తదితరులు హాజరయ్యారు. మళ్ళా 25% అంటే 500 కోట్లు లొకేషన్, 2,000 కోట్లు మెటీరియల్ పేమెంట్స్ అన్ని కూడా కోర్టు ఏమని చెప్పిందండి. అవన్నీ కూడా ఇప్పుడు ఇస్తున్నారు. మిగతా 500 కోట్లు కూడా ఇస్తే ఎంతో మంది సర్పంచులు, గ్రామంలో ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా నిధులు ఏంటంటే సొంత పెట్టుబడులు పెట్టి
వాళ్ళు పనులు అవి చేసి మెటీరియల్ తోని బిల్డింగ్లు కట్టారు, వాళ్ళందరికీ కూడా ఆఫ్ చేశారు. కాబట్టి తప్పనిసరిగా 500 ఏంటి భారతదేశంలో ఎన్ఆర్జీఎస్ నిధులు ఎవరో కూడా మరి ఇటువంటి నేరం చేయలేదు. కాబట్టి దీని మీద 500 కోట్లు రిలీజ్ కూడా చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు. చంద్రబాబు నాయుడు టైంలో 45,000 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్కి నిధులు ఇచ్చాం. ఈ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల్లో 25,000 కోట్లు, ఈ 2.5 సంవత్సరాల్లో 25,000 కోట్లు ఇస్తున్నాం. ఈ విధంగా మేము ఇస్తున్న నిధులతో అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం, చంద్రబాబు నాయుడు పావలా చేస్తే ఈయన ₹1 చేస్తున్నాడు. మోడీ గారు కూడా సంక్షేమం గురించి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు 3 నెలల కార్డులు ఇస్తున్నారు, జాబ్ కార్డులు అంటే 18,000. ఒక ఇంట్లో 2 కార్డులు ఉంటే 36,000. 3 నెలలకి ఎంత ఇస్తున్నాం? 3 నెలలకి ఒక కుటుంబానికి మోడీ గారు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ₹1,00,000 దాటిపోతున్నాయి కదా. జగన్ అన్నీ కలిపి 1,00,000. రైతుకు 6,000 ఇస్తున్నాం కదా. సర్వశిక్ష అభియాన్లో 3 జతలు బట్టలు ఇస్తున్నాం కదా. మధ్యాహ్నం భోజనం పథకం పెడుతున్నాం కదా. పిల్లలకు షూలు అవి మేము 60% మాది 40% అయ్యి. ఈ వ్యాన్ల వైద్యానికి సంబంధించిన 108 ఇవన్నీ కూడా 60-40. కళ్ళజోళ్ళు కూడా 90%. మేము లేకుండా ఈ ప్రభుత్వాలు లేవు. ఈ ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ 7 సంవత్సరాల్లో మీరేం చేశారు, మేమేం చేశాం. బహిరంగంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తుంది. క్యాపిటల్ కడతానన్నాడు, కట్టలేదు కదా. క్యాపిటల్ ఈయన కూడా అక్కడ కడతాన్నాడు, కట్టలేదు కదా. ఎందుకు కట్టలేదు? 7 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి. మేము క్యాపిటల్ కట్టకపోయినా కృష్ణా జిల్లాలో వీళ్ళ ఫ్యామిలీలే పరిపాలిస్తాయి. కానీ మోడీ ఫ్యామిలీ ఏముంది? మోడీ దేశంలో గ్రామీణ సడక్ యోజన, మోడీ దేశంలో 4 రోడ్లు, అనంతపురం నుంచి అనకాపల్లి వరకు. మీకేముంది? ఒక్క రోడ్డు వేసాడా ఈ ముఖ్యమంత్రి? ఎవడన్నా టెండర్లో పార్టిసిపేట్ చేస్తున్నాడా? మాకు వీళ్ళకి నక్కకి నాగలోకాల. పాయక్రావుపేట మండలం పడాలవాణి లక్ష్మీపురం ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున పోటీ చేసి అత్యధిక మెజార్టీతో నాగం వెంకటరత్నం గెలుపొందారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించి వారికి అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగబుల్లి వెంకన్న దొర, మేడిశెట్టి సూర్యనారాయణ, మేడిశెట్టి బుల్లిదొర, శ్రీరంగం వీరభద్రరావు, నాగభూషణం, వరహాలు బాబు, సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. నేను ఎంపీటీసీగా నన్ను గెలిపించిన ప్రజలకి నాగ వెంకటరత్నాన్ని నేను అందరికీ ఇది చేసి నేను ఈ ఊళ్ళో ఏం మంచి పని అయినా చేస్తానని మనస్ఫూర్తిగా అంగరించి చెప్తున్నాను. అందరికీ ఉదయపూర్వక అభినందనలు. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నాగ వెంకటరత్నం గారిని మన పియ్యలపురం సీతారాంపురం గ్రామ ఎంపీటీసీగా నిలబెట్టి తెలుగుదేశం తరఫు నుంచి భారీ మెజారిటీతో, భారీ అఖండమైన మెజారిటీతో గెలిపించారు. కాబట్టి వాళ్ళు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి మా పియ్యలపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అలాగే సీసీ రోడ్లు అయితేనే, గ్రామంలో NH5 నుంచి ఊళ్ళోకి తార్ రోడ్ అయితేనే, అలాగే నీళ్ళ ట్యాంక్ అయితేనే కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. మరి కొన్ని కారణాల వల్ల మేమే కట్టించామన్న ఉద్దేశంతో వాళ్ళు నిలబెట్టుకుందామని బాగున్న నీళ్ళ ట్యాంక్ కూడా వాళ్ళు పరగొట్టడం జరిగింది. గత 10 సంవత్సరాలు టైం ఉన్న కూడా ఇప్పటికి నీళ్ళ ట్యాంక్ కట్టించడం కూడా జరగలేదు. మళ్ళీ నీళ్ళ ట్యాంక్ కట్టించాలన్నా, మంచి మంచి అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా మళ్ళీ టీడీపీ జెండా ఎగరవేసి చూపించాం. అప్పుడే ఈ కార్యక్రమాలన్నీ కూడా జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పులతో దద్దరిల్లింది. ఓ కేసులో అరెస్ట్ అయిన గ్యాంగ్ స్టార్ జితేంద్ర అలియాస్ గోగిని జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు తీసుకురాగా ప్రత్యర్థి ముఠా సభ్యులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 4 మరణించారు. లాయర్ల ముసుగులోకి కోర్టులోకి ఎంటర్ అయిన దుండగులు ఓ మహిళా లాయర్ సహా జితేంద్రపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జితేంద్ర స్పాట్లోనే చనిపోయాడు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో లాయర్ల వేషంలో వచ్చిన 2 దుండగులు చనిపోయారు. మరణించిన మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహిళా న్యాయవాదిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపింది టిల్లు తాస్పూరియా గ్యాంగ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 40 రౌండ్ల కాల్పులు జరిపారు. కాగా 2 ఏళ్ల క్రితం ఓ ఘటనకు సంబంధించి జితేంద్రతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ టాపర్ అయిన కుల్దీప్ ఫజాను స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కుల్దీప్ ఫజా పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. మొత్తంగా జితేంద్ర గ్యాంగ్ లో 50 మందికి పైగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అనంతపురం జిల్లా తలుపుల ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్రిక్తత. ఎంపీపీని ఎన్నుకునే విషయంలో కోఆప్షన్ మెంబర్ల నియామక పత్రాలు సరిగా లేవంటూ కక్షపూరితంగా తిరస్కరించడాన్ని ఆరో మల్లికార్జునకు తీసుకుని నిరసనగా ఆందోళన చేపడుతున్నారు కోఆప్షన్ మెంబర్లు. ఎండిఓ ఏందేందో చెప్పుకుంటూ వస్తున్నాడు. దీని బాధ్యత ఎండిఓ ఆర్ఓనే. అది ఏం చెప్పటం లేదు, అతను కారణం చెప్పకుండా ఇది చేస్తున్నాడు. కోఆప్షన్గా మిమ్మల్ని తిరస్కరించారని చెప్తారు. ఊరికే లేదు, అది వాళ్ళది ఎంపీటీసీల దగ్గర అంతా నామినేషన్లో వేరే ఉన్నది, పేరు ఇది వేరే ఉన్నది అని చెప్పి ఊరికే చెప్తున్నారు. వాళ్ళు ప్రెజెంట్ ఉన్నారు కదా సార్, వాళ్ళు చూపెట్టి అడగండి అంటే కానీ ఏమి అనడం లేదు. నిన్న ఓకే చేశారా? నిన్న ఓకే, పొద్దునగానే ఓకే చేసినారు, పొద్దున్న ఇన్సూర్ చేసి ఓకే చేసి ఇచ్చినారు. ఎందుకు చేసింటారని మీరు అనుకుంటున్నారు? ఇదే నీకు ఇక్కడ తలుపులో ఎమ్మెల్యే సారే చేపించింటారు. మీరు వ్యతిరేకంగా ఏం లేదు, మేము పార్టీకే చేస్తున్నాము. అడిగినా సార్ మేము ఏదో సీనియర్లమో పార్టీ పుట్టినప్పుడు చేస్తున్నాము, ఇవ్వండి అని చెప్పి అడిగినాము. మళ్ళీ సొంత పార్టీలో ఉండి ఎమ్మెల్యే ఎందుకు చేసినాడని మీరు అనుకుంటున్నారు? అదే మాకే అర్థం కాలేదు. ఎమ్మెల్యే గారి ఉద్భవంతో నా ఇదే అప్లికేషన్ రిజెక్ట్ కావాల్సిందే వాళ్ళు పక్కన పెట్టేసి ఇది సర్లేదు అది సర్లేదు అంటున్నారు. దానికి ఆర్ఓ సార్ ఏం రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఎండిఓ ఏందేందో చెప్పుకుంటూ వస్తున్నాడు. దీని బాధ్యత ఎండిఓ ఆర్ఓనే. అది ఏం చెప్పటం లేదు, అతను కారణం చెప్పకుండా ఇది చేస్తున్నాడు. కోఆప్షన్గా మిమ్మల్ని తిరస్కరించారని చెప్తారు. ఊరికే లేదు, అది వాళ్ళది ఎంపీటీసీల దగ్గర అంతా నామినేషన్లో వేరే ఉన్నది, పేరు ఇది వేరే ఉన్నది అని చెప్పి ఊరికే చెప్తున్నారు. వాళ్ళు ప్రెజెంట్ ఉన్నారు కదా సార్, వాళ్ళు చూపెట్టి అడగండి అంటే కానీ ఏమి అనడం లేదు. నిన్న ఓకే చేశారా? నిన్న ఓకే, పొద్దునగానే ఓకే చేసినారు, పొద్దున్న ఇన్సూర్ చేసి ఓకే చేసి ఇచ్చినారు. ఎందుకు చేసింటారని మీరు అనుకుంటున్నారు? ఇదే నీకు ఇక్కడ తలుపులో ఎమ్మెల్యే సారే చేపించింటారు. మీరు వ్యతిరేకంగా ఏం లేదు, మేము పార్టీకే చేస్తున్నాము. అడిగినా సార్ మేము ఏదో సీనియర్లమో పార్టీ పుట్టినప్పుడు చేస్తున్నాము, ఇవ్వండి అని చెప్పి అడిగినాము. మళ్ళీ సొంత పార్టీలో ఉండి ఎమ్మెల్యే ఎందుకు చేసినాడని మీరు అనుకుంటున్నారు? అదే మాకే అర్థం కాలేదు. ఎమ్మెల్యే గారి ఉద్భవంతో నా ఇదే అప్లికేషన్ రిజెక్ట్ కావాల్సిందే వాళ్ళు పక్కన. దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలంలోని డోకూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి పర్యటించారు. ఆరోగ్య ఉప కేంద్రం, వాల్మీకి కమ్యూనిటీ భవనం ప్రారంభోత్సవానికి, రైతు వేదిక ప్రారంభోత్సవానికి 31 మందికి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులను చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. వారికి పీఏసీఎస్ అధ్యక్షుడు డోకూర్ నరేందర్ రెడ్డి, గ్రామ వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో తొలిసారి శ్వేతా సౌధంలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవడం చారిత్రాత్మకమన్నారు. ప్రపంచానికి ఆమె ఒక స్ఫూర్తి అని ప్రశంసించారు. ఇక భారత్ అమెరికా సహజ భాగస్వాములన్నారు. రెండు దేశాలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, రెండు ఒకే రకమైన విలువలు, భౌగోళికమైన రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని చెప్పారు. భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించినందుకు ఈ సందర్భంగా అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా కమలా హారిస్ ను మోదీ భారత్ పర్యటనకు ఆహ్వానించారు. కమలా హారిస్ మాట్లాడుతూ అమెరికాకు భారత్ ప్రత్యేక భాగస్వామ్యన్నారు. కరోనా ప్రారంభంలో టీకాలకు భారత్ వనరుగా ఉందని అన్నారు. టీకా ఎగుమతుల పునరుద్ధరణపై భారత్ చేసిన ప్రకటనను కమలా స్వాగతించారు. Vaccinating approximately 10 million people a day as of today. एक्सेलेंसी, सबसे पहले तो मेरा और मेरे डेलीगेशन का बहुत ही गर्मजोशी से स्वागत करने के लिए मैं आपका हृदय से बहुत बहुत आभारी हूं। कुछ महीने पहले आपके साथ टेलीफोन पर विस्तार से बात करने का मुझे मौका मिला था और बहुत ही आत्मीयतापूर्ण और बहुत ही स्वाभाविक तरीके से आपसे जो संवाद करने का मुझे अवसर मिला वो मुझे हमेशा याद रहेगा और मैं इसके लिए बहुत आपका आभारी हूं। और वो समय था जब भारत कोविड की दूसरी लहर से बहुत ही पीड़ित था, बड़ा संकट था। लेकिन उस समय जिस प्रकार से आत्मीयता से आपने भारत की चिंता की, जो शब्द व्यक्त किए और जो सहायता के लिए हाथ बढ़ाया, इसके लिए मैं फिर एक बार हृदय से आपका आभार व्यक्त करता हूं। बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మరణించిన మాజీ సభ్యులకు తెలంగాణ అసెంబ్లీ నివాళి. అక్టోబర్ 5 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయం. వైద్యారోగ్య శాఖలో నియామకాలకు సీఎం జగన్ ఆమోదం. కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశం. సీఎం పదవి కోసం పోటీ పడలేదు. అధికార పార్టీపై మండిపడిన ఈటెల. కమలా హారిస్ తో ప్రధాని మోదీ భేటీ. పలుకు కీలక అంశాలపై చర్చలు. ఏబీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ G7 న్యూస్.